సాంస్కృతిక శోభను సంతరించుకుంది ఈ మహాగావ్ గ్రామం. ఈ గ్రామంలో అందరూ మద్యం మాంసానికి దూరంగా ఉంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రతి ఏటా శివరాత్రి సందర్భంగా ఇక్కడ సామూహిక వివాహాలు నిర్వహిస్తూ ప్రత్యేక పూజలు చేస్తూ ఎంతో సందడిగా ఈ యొక్క గ్రామంలో వైభవంగా శివరాత్రి కార్యక్రమాలను జరుపుకుంటున్నారు. ఇంతకీ ఈ గ్రామంలో శివరాత్రి సందర్భంగా నిర్వహించే కార్యక్రమాలు ఏంటి, సామూహిక వివాహాలు ఎలా జరుపుతారు, ఏబీపీ దేశం స్పెషల్ స్టోరీలో చూద్దాం. మహాగావ్ గ్రామంలోని శ్రీ సంత్ సురోజీ మహారాజ్ నిర్మించినటువంటి దేవాలయం ఇది. గత 1950లో ఈ యొక్క శివాలయాన్ని ఆయన నిర్మించారు. అయితే అప్పటి నుండి ఈ యొక్క గుట్టపై ఉన్న శివాలయానికి ఎంతమంది భక్తులు వచ్చి ప్రతి ఏటా శివరాత్రి సందర్భంగా ఇక్కడ దర్శించుకొని ఈ యొక్క సామూహిక వివాహ వేడుకల్లో పాల్గొంటున్నారు. అయితే దీనికి సంబంధించి మనతో పాటు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆత్రం భీమరావు గారు ఉన్నారు, వారిని తెలుసుకుందాం. దాదా చెప్పండి, ఈ యొక్క సురోజీ మహారాజ్ యొక్క చరిత్ర ఏంటి, ఈ ఆలయ విశిష్టత ఏంటి, అసలు ఈ సామూహిక వివాహాలు ఎందుకు జరిపిస్తుంటారు? అంటే సురోజీ మహారాజు పూర్వం మహారాష్ట్రలో ఆయన జన్మించారు. జన్మించిన తర్వాత కొన్ని రోజులు అక్కడుండి ఇక్కడ వ్యవసాయ భూముల కొరకు మహాగాంలో వచ్చి ఆయన ఉండటానికి ఏర్పాటు చేసుకున్నారు. 1950లో వచ్చి అప్పుడు హేమంతరావు గారు భూములు ఇచ్చినారు ఇక్కడికి. ఆ భూముల గురించి వచ్చారు. కుమ్రం భీము ఆయన కూడా చూసి ఉంటారు. తర్వాత ఇక్కడ మరి నేను ఇట్లా ఉంటే ఇట్లని గుట్టలో ఇటు కైలాస్ టేకడి దీని పేరు పెట్టుకుని శివాలయం, నేను శివభక్తుని కాబట్టి నేను శివాలయం ఏర్పాటు చేయాలి, శివభక్తి చేయాలని 9 నెలలు ఇక్కడ ఆయన ఆహారం లేకుండా పాలుతోటి ఆయన భక్తి చేసుకున్నారు, తపస్సు చేసుకున్నారు. ఆ తపస్సు వలన ఇప్పటికీ మాకు ఆ తర్వాత జంగుబాయి మహారాజు శిష్యురాలు అయింది, రాజు పటేల్ అని దండర్లో ఉంటారు. ఆ బొజ్జు పటేల్ అని కంచన్పల్లి ఆత్రం భగవంతరావు రాజా కూడా ఇక్కడ శిష్యుల గురువుకు తయారైనారు. అట్లా పెరుగుతూ రాను మొత్తానికి ఏరియా అంతా శిష్యుల బృందం ఎక్కువైంది. అప్పటి నుంచి పెళ్ళిళ్ళు ప్రతి ఏటా నడుస్తూ ఇప్పటికీ 500కు పైన పెళ్ళిళ్ళు జరిగినాయి. ఈ సంవత్సరం కూడా 12 జతలకు పెళ్ళిళ్ళు అయినాయి. దీని కారణం ఏమిటంటే మేము ఈ ఏరియాలో ఉంటూ నిరుపేదగా జీవిస్తున్నాము కాబట్టి ఒకే వేదికపై మనం పెళ్లి చేసుకోవాలని ఒక మహారాజు అడుగులో జాడలో మేము తెలుసుకొని చాలా సంతోషంగా ఇంత జనం కూడా వస్తారు, మాకు అందరూ సంతులు మహారాజులు వచ్చి ఆశీర్వాదిస్తున్నారని మేము అందరికీ నచ్చజెప్పి ఇంతమందిని ఇక్కడ పిలవడం జరుగుతున్నది. వాళ్ళు కూడా సంతోషంగా తీసుకొచ్చి మా అందరి ఆశీర్వాదాలు పొందుతున్నారు. అయితే ప్రస్తుతం మనతో పాటు ఆస్పత్రి ఎమ్మెల్యే కోవలక్ష్మి గారు. మేడం, ఈ యొక్క సామూహిక వివాహాల పట్ల మీకున్నటువంటి దీని యొక్క ప్రత్యేకత ఏంటి? ప్రతి ఏటా మీరు వచ్చి ఇక్కడ మరి ఈ యొక్క నూతన వధూవరులకు తాళిబొట్లు, మెట్టలు కూడా అందజేస్తున్నారు. మరి ఈ యొక్క వివాహాలకు సంబంధించినటువంటి ప్రత్యేకత ఏంటి? ఇది ఇక్కడ మన మహారాజ్ సంస్థానం ఆయన స్థాపించిన వంటి మన ఈ మహాగాం ఊర్లో ఏమంటే ఎవరు కూడా మందు తాగడం కానీ తర్వాత ఏంటి మాంసాహారాలు తినడం కానీ అటువంటి ఇక్కడ ఏమీ లేవు. మహారాజ్ ఈ ప్రాంతం అంతా కూడా మహారాజ్ ఏ విధంగా చెప్తే ఆ విధంగా నడిచారు. ఆ రోజు నుంచి సురోజీ మహారాజ్ చెప్పినట్టే ఇక్కడ నడుస్తున్నారు. సురోజీ మహారాజ్ ఉన్నప్పటి నుంచి కూడా శివరాత్రి తెల్లారి ఇక్కడ ఆయన సామూహిక పెళ్లిళ్ళు చేస్తుండే. అదే ఆయన ఉన్నప్పుడు కూడా కొనసాగింది. ఆయన ఇప్పుడు లేనప్పుడు కూడా మేము కొనసాగిస్తున్నాం. ఆయన స్ఫూర్తి తీసుకొని మేము కొనసాగిస్తున్నాము. మరి మా ఆదివాసీ సాంప్రదాయాల పరంగా మేము ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా మరి శివరాత్రి తెల్లారి ఇక్కడ సామూహిక వివాహాలు ఏవైతే సురోజీ మహారాజ్ ఆయన తీసుకున్న వంటి ఆ రోజు నిర్ణయాన్ని ఈ రోజు కూడా మేము కొనసాగిస్తాం. తప్పకుండా మేము ఇంకా కూడా నెక్స్ట్ కూడా ఇంకా ఎక్కువ పెంచడానికి కూడా మేము చూస్తాం. ఈ యొక్క సామూహిక వివాహాలకు సంబంధించి స్థానికంగా మనతో పాటు ఇక్కడ ఆ సంస్థాని దేవరాజ్ మహారాజ్ గారు ఉన్నారు, వారిని తెలుసుకుందాం. చెప్పండి, ఈ యొక్క సామూహిక వివాహాలను ఎప్పటి నుంచి జరిపిస్తున్నారు, దీని యొక్క ప్రత్యేకత ఏంటి? ఈ సంవత్సరం నుంచి మహారాజు నుండి సురోజీ బాబా మహారాజు నుంచి ఇక్కడ మహాగాన సంస్థ చేసి ఇక్కడికి 60 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరము ఇటువంటి వివాహాలు, సామూహిక వివాహాలు, ఇది పూజ కార్యక్రమం, హోం పూజ ఉంటుంది, అశంతన ఉంటుంది, మొత్తం శివసుఘాతం ఉంటుంది. వాళ్ళు 60 సంవత్సరాల నుండి ఇప్పుడు 2024 ఇప్పుడు నడుస్తున్నది. ఇది ఇప్పుడు ఒక సంవత్సరానికి తప్పు కాలేదు. అప్పుడు ఉన్నదైతే ఇటువంటి ఎక్కువ అవుతున్నాయి కానీ తక్కువ కాస్తలేదు. 8 కార్యక్రమం ఎందుకంటే మన బీద వాళ్ళు ఉంటారు,
పడితే వాళ్ళకు డబ్బులు లేవు. అయితే వాళ్ళకు డబ్బులు ఇంకా లేక ఇక్కడ వచ్చి గోవలక్ష్మీబాయి అతను మంగళసూత్రం ఇస్తేనే మన ఇంటి వాళ్ళకి ఇంకా మేము ఇంకా తప్పకనే వచ్చి పెడుతున్నాం ఇక్కడికి. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ఇక్కడ నూతనంగా వివాహాలు జరుపుకున్నటువంటి వధూవరులు ఉన్నారు, వారిని తెలుసుకుందాం. చెప్పండి, మీరు అందరూ ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ సామూహిక వివాహాలు ఏ ఊరు అతన్ని అబ్బాయిని చేసుకున్నారు? మీరు ఇక్కడ పెళ్లి చేసుకోవడానికి గల కారణం ఏంటి? మాది వాయిపేట్, సిరికొండ మండల్, ఆదిలాబాద్ జిల్లా. ఇలా మా భార్యది బోత్ మండల్, నాగపూర్ ఊరు, సుజాత పేరు మా భార్య పేరు. ఇక్కడ నుంచి మంచి ఊరు అని ఈడ వచ్చినాం. మంచిగా జరుగుతాయి అన్నీ, ఖర్చు కొంచెం తక్కువ అవుతాయి. ఇక్కడ 5,000కే కొంచెం, ఆడ మనకు పేదోళ్ళకి ఎంతన్నా కొంచెం మంచిదే. ఇక్కడ ఎంతన్నా డబ్బుల్లో అటు చేస్తారు కానీ మా పేదోళ్ళకంటే ఇక్కడ కొంచెం మంచిగా ఎంతన్నా ఫ్రీగా వెళ్ళిపోతుంది. ఎంపీలు ఎమ్మెల్యేలు వాళ్ళే తీసుకుంటారు మొత్తం బాధ్యత, అన్నీ ఇస్తారు, అన్నీ చేసుకుంటారు. శివుడు ఆశీస్సులు, మహారాజు ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయి ఇక్కడ. స్థానికంగా మనతో పాటు కొంతమంది ఆదివాసీ మహిళలు ఉన్నారు, వారిని తెలుసుకుందాం. అమ్మ, చెప్పండి, ఈ యొక్క వివాహ వేడుకలను ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నారు? శివరాత్రి సందర్భంగా ఈ యొక్క మహాగంలో ఈ సామూహిక వివాహాలు జరపడం పట్ల దీని యొక్క ప్రత్యేకత ఏంటి? ఈ సామూహిక వివాహాలు అనేది మాకు అంటే ఇక్కడ ప్రస్తుతానికి సురోజీ మహారాజు తపస్సు చేసి నేను మా పేద ప్రజలు కాదు, మా ఆదివాసులను కొన్ని సమస్యల నుండి నేను బయట తీయాలి. మా ఆదివాసుల్లో చాలా సమస్యలు ఉన్నాయి. వీళ్ళకు బాగుపరుస్తూ బీద వాళ్ళను కూడా సహాయపడుతూ, తర్వాత ఇదే విధంగా ఇక్కడ ఈ సంస్థానంలో ఉన్న ప్రత్యేకత ఏంటిదంటే చెడు ఉద్దేశాలకు పోవద్దు. ప్రతి ఒక్కరూ ఒక సేవాభావంతో, ఒక భక్తిభావంతో ఇక్కడ ప్రతి శివరాత్రి మంచిగా జరపాలని, పేద ప్రజలు ఏదో కష్టాల్లో ఉంటారు, వాళ్ళని కూడా మనం బాగుపరచాలి, వాళ్ళని మంచి దారికి తీసుకెళ్దాం అనేది బాబా యొక్క సందేశం. ఇక్కడ ప్రతి సంవత్సరము మన ఆదివాసీలు పెద్ద మొత్తంలో చెడు వ్యాసనాలకు దూరంగా ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి మంచి బుద్ధులు నేర్చుకొని వాళ్ళ పిల్లలకు కూడా మంచి బుద్ధులు నేర్పుతున్నారని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రతి సంవత్సరము శివరాత్రి పండగ సమయంలో పెద్ద మొత్తంలో ఉమ్మడి జిల్లా నుంచి పెద్ద మొత్తంలో భక్తులు ఇక్కడికి వచ్చి రావడం జరుగుతుంది. అదేవిధంగా మన సామూహిక సమ్మిళన వివాహాలు కూడా పెద్ద మొత్తంలో చేయడం జరుగుతుంది. నిజంగా చెప్పాలంటే నేను కూడా పోయిన సంవత్సరం కాకుండా అంతకంటే ముందు సంవత్సరం నేను కూడా ఇక్కడ రెండవ పెళ్లి చేయడం అనేది జరిగింది. గత సంవత్సరము, అంతకుముందు సంవత్సరము 6 జంటల పెళ్ళిళ్ళు అయితే పోయిన సంవత్సరం ఒక 10 జంటల పెళ్ళిళ్ళు జరిగినాయండి. ఈ సంవత్సరం మాత్రం పెద్ద మొత్తంలో 15-16 పెళ్ళిళ్ళు వస్తాయి అనుకున్నాం, కానీ ఒక 12 జంటల్లో సామూహిక వివాహాలు జరిగినాయి. అదేవిధంగా ఈ పెళ్లిలో భాగంగా మన శ్రీ గోవలక్ష్మీబాయి గారు కానివ్వండి మేడం, అదేవిధంగా ఆత్రం సక్కు దాదా కానివ్వండి, పెద్ద మొత్తంలో వాళ్ళు ఒకరు భోజనాలు అరేంజ్ చేస్తే, ఒకరేమో ఇక్కడ పెళ్ళిళ్ళకు జరిగే బట్టలు కానివ్వండి, పుస్తలు కానివ్వండి, మట్టెలు కానివ్వండి, మన గోవలక్ష్మీబాయి గారు పేదవాళ్లకు ఇక్కడ వచ్చే జంటలకు మన గోవలక్ష్మీబాయి గారు ప్లస్ మన ఆత్రం సక్కు గారు పెద్ద మొత్తంలో కానుకలు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి పేదవాళ్ళు చాలా సంతోషంగా హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలియజేస్తున్నారు. ఆదివాసీ గ్రామాల్లో ఆధ్యాత్మికతను పెంచుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తూ ఈ యొక్క సామూహిక వివాహాలను నేటికి నిర్వహిస్తూ వస్తున్నారు సురోజీ మహారాజ్ సంస్థాన్ నిర్వాహకులు. ఆయన సన్మార్గంలో నడుస్తూ ప్రతి ఏటా శివరాత్రి సందర్భంగా ఈ యొక్క సామూహిక వివాహాలను నిర్వహిస్తూ అందరూ ఆదివాసీలను ఏకతాటిపై తీసుకొచ్చి నిరుపేదలకు అండగా నిలుస్తున్నారు. మహాగావ్ నుండి శైలేందర్, ఏబీపీ దేశం.